నమస్కారం, నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటగా 563 తగిన గ్రూప్ 1 పోస్టులు, 60 పోస్టులు అదనంగా బంద్ త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం. అది ఎవరు రాసిరు, ఎక్కడి నుంచి అంటే నవ తెలంగాణ. ఇంకోటి ఆంధ్రప్రభ నుంచి నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 1లో మరో 60 పోస్టులు భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్. గతంలో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్, ఇప్పుడు 563 పెరిగిన పోస్టుల సంఖ్య. సత్వరమే నోటిఫికేషన్ జారీ చేయాలి అని ఆలోచిస్తున్నారు. కమిషన్కు ప్రభుత్వం ఆదేశాలు, త్వరలో నోటిఫికేషన్ ఇస్తారు. 60 పోస్టుల్లో డిఎస్టీ 24, ఎంపీడీఓ 14 పోస్టులు ఉన్నాయి. ఇదన్నమాట. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. అదనంగా గ్రూప్ 1 పోస్టులను పెంచింది. గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. 60 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో గ్రూప్ 1 పోస్టుల సంఖ్య మొత్తం 563కి చేరింది. దీంతో త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నూతన ఏర్పాటైన తర్వాత తొలి నోటిఫికేషన్ను గ్రూప్ 1 కానుంది. గతంలో 503 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా పోస్టులను కలిపి గ్రూప్ 1 పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఈ మేరకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం పెంచిన 60 పోస్టుల్లో ఏమేమున్నాయి చూద్దాం. విభాగం క్యాడరు ఉద్యోగాల సంఖ్య. ఆర్థిక శాఖ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 1, హోంశాఖ డిఎస్పీ 24, డిఎస్పీ 3 జైళ్ళు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు 3 ఉన్నాయి, ఎంపీడీఓ 19, డిపిఓ 2, డిప్యూటీ కలెక్టర్ 3, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 4, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 1, మొత్తం 60 ఉన్నాయి. అయితే రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేపడుతుంది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులకు గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 543కు చేరింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా ఇంతమంది హాజరయ్యారు, కాకపోతే అవి క్యాన్సిల్ అయినాయి. మరి అనుబంధ నోటిఫికేషన్ కొత్తది ఇస్తారా అని అంటే చూద్దాం. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టులో గతంలో ఆశ్రయించింది. దీనిపై టీఎస్పీఎస్సీ కేవియట్ పిటిషన్ కూడా వేసింది. కేసు విచారణ కాకుండా నోటిఫికేషన్ వెలువడేందుకు అవకాశం లేదు. ఒకవేళ కేసు విషయంలో ముందుకు పోతే తీర్పు రావడం ఆలస్యమైతే ఎలా అన్న కోణాల్లో కూడా కమిషన్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసును విత్డ్రా చేసుకొని మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని కమిషన్ భావిస్తుంది. మరోవైపు ఈ పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా లేక పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసే దిశగా టీఎస్పీఎస్సీ చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇక పెంచిన 60 పోస్టులకు మాత్రమే కొత్త వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారా, లేక మొత్తం 563 పోస్టులకు పాత అభ్యర్థులతో పాటు కొత్త వారు కూడా దరఖాస్తు చేసుకునే అంశంపై కమిషన్ స్పష్టత ఇవ్వాల్సింది. నోటిఫికేషన్ను జారీ చేసి దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష తేదీలను సైతం కమిషన్ ప్రకటించాల్సింది. కాగా ఈ విషయాలన్నిటిపై అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. 503 పోస్టులకు ప్రిలిమ్స్ నిర్వహించి మళ్ళా క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇంకో పేపర్ మరో 60 గ్రూపు పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. ఇది కొత్తదా లేకపోతే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇంకా రాని స్పష్టత. ఇది నమస్తే తెలంగాణ నుంచి ఇవి ఉన్నాయి. ఇకపోతే గ్రూప్ 1 పోస్టులు, ఇది ఈనాడుకు సంబంధించింది. ప్రభుత్వ ఉత్తర్వులు 543కు పెరిగిన సంఖ్య. అంటే వీలైనంత తొందరగానే నోటిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. మరి సుప్రీంకోర్టులో వ్యాజ్యం ఏంటిది అని అంటే ఇందాక ఇంకో పేపర్లో చదివినాం కదా. మరి వీళ్ళేం రాసిరు అని అంటే, ప్రభుత్వం మారిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారా లేకపోతే సుప్రీంకోర్టులో కేసు కొనసాగిస్తారా అనేది తేలాల్సింది. అలాగే గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే 2 దఫాలుగా పరీక్ష నిర్వహించిన నేపథ్యంలో కొత్త పోస్టులతో
అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా, లేకపోతే పాతది రద్దు చేసి కొత్తది జారీ చేస్తారా అనే దానిపైన స్పష్టత రావాల్సింది. మహిళలకు రిజర్వేషన్లు, గ్రూప్స్ పరీక్ష విధానం తదితర కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్న తర్వాత టీఎస్పీఎస్సీ ముందడుగు వేసే అవకాశం ఉంది. ఇకపోతే దిశ వాళ్ళు ఏం రాసిరు అని అంటే, త్వరలో టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్, 9 విభాగాల్లో ఖాళీల గుర్తింపు, డీజీపీ, పంచాయతీరాజ్లో అత్యధికం, పెండింగ్ నోటిఫికేషన్పై స్పష్టత కంటిన్యూ అని ఇచ్చారు. ఇకపోతే తొలి విడతలో 60 పోస్టులు ఉన్నాయి. నైపుణ్య వర్సిటీలు వస్తున్నాయని ఇంకో పేపర్లు ఉంది ఆంధ్రప్రభ నుంచి. 10 ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు, బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం, సిద్ధమవుతున్న బిల్లు వర్సిటీలకు చైర్మన్గా సీఎం రేవంత్. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల్లో నైపుణ్య విశ్వవిద్యాలయాలను అంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటి ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. గురువారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యూనివర్సిటీల బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత సాంకేతిక విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక నైపుణ్య వర్సిటీని ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయాలను నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా దేశంలో పేరెన్నికగన్న టాటా, మహీంద్రా వంటి సంస్థల సంయుక్త సహకారంతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం భవనాలను నిర్మించి ఇవ్వాలని, మిగతా మౌలిక సదుపాయాలు, బోధన, సిలబస్ రూపకల్పన, ప్రవేశాల నిర్వహణ, పరీక్షలు, ఇతరత్ర వ్యవహారాలన్నింటినీ సంస్థల నిర్వాహకులే పర్యవేక్షించేలా బిల్లు రూపొందిస్తున్నారు. నైపుణ్య వర్సిటీలలో దీర్ఘకాల, స్వల్పకాల అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నారు. టాటా, మహీంద్రా కంపెనీకి అవసరమైన కోర్సులను వారే రూపొందించుకొని సిలబస్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విద్యార్థులు తమ కోర్సులను పూర్తి చేసుకున్నాక ఉద్యోగాల కోసం అటు ఇటు వెళ్ళి సమయం వృధా చేసుకోకుండా ఉండేందుకు వర్సిటీలను నిర్వహిస్తున్న సంస్థలే శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా వర్సిటీల బిల్లులో పొందుపరుస్తున్నారు. ఇకపోతే 10వ తరగతి పూర్తి చేసి ఐటీఐలో చేరి ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా నైపుణ్య వర్సిటీలలో ప్రవేశం కల్పించి శిక్షణ ఇవ్వనున్నారు. ఆటోమొబైల్, నిర్మాణ రంగం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, పర్యాటక రంగాలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి రంగం దూసుకుపోతుంది, అంటే రియల్ ఎస్టేట్. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ జిల్లా, మాదాపూర్, కూకట్పల్లి, నార్సింగి, గండిపేట, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో ఆకాశ హార్మోయాలు పెద్ద ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వందలాది మంది విధులు నిర్వహిస్తుంటారు. నైపుణ్యం ఉన్నవారు దొరకడం ఇబ్బందిగా ఉన్న ఈ తరుణంలో యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి జీతంతో ఉద్యోగ అవకాశం కల్పించవచ్చన్న భావనతో సీఎం ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులు దేశంలో మరెక్కడ లేవు. దేశ విదేశాల నుంచి వైద్యం కోసం నగరానికి రోగులు ఇక్కడికి వస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉండడంతో ఈ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నైపుణ్య వర్సిటీలకు సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తారు. వర్సిటీలను నిర్వహించే సంస్థలే అధ్యాపకులను, సిబ్బందిని నియమించుకోవడంతో పాటు జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గవర్నమెంట్ కిందికి వస్తే బాగుండే, గవర్నమెంట్ రిక్రూట్ చేసి పంపిస్తే బాగుండే, టీఎస్పీసీకి అప్పగిచ్చి అట్లా వేస్తే బాగుండే. ఇంకా వాళ్ళే అంటే ఇక వాళ్ళే చేసుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు ప్రత్యేక ప్రాంతాల్లో వీటి ఏర్పాటు, మరో 22 ఇంటర్ వరకు అప్గ్రేడ్. కేంద్ర ప్రభుత్వం అనుమతి రాగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం. ఇది చాలా మంచి విషయం, చాలామంది పిల్లలకు హెల్ప్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా బాలికా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు మిగతా 22 కూడా ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తున్నారంట. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 22 కేజీబీవీలు పాఠశాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించారు. మరి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీం క్లియరెన్స్. నేడు రేపు బోర్డు నుంచి అధికారిక ప్రకటన.
12 నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సీఎం రేవంత్ రెడ్డి మీ చేతుల మీదుగా అందజేత అన్ని విభాగాలకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు. కేసీఆర్ ప్రభుత్వంలోనే 17,516 ఉద్యోగాలకు తుది ఫలితాలు అని నమస్తే తెలంగాణ నుంచి ఇచ్చారు. ఇకపోతే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో నిరుడు అక్టోబర్ 4న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలను ఫైనల్ చేస్తూ నేడే రేపు TSLPRB తుది ప్రకటన చేయనుంది. జరిగిన తప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులు సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులు సవాలు చేస్తూ అధికారులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో బోర్డుకి అనుకూలంగా తీర్పు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోలీసు, జైళ్లు, ఫైర్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ శాఖల అధికారులకు అక్టోబర్ 4న ఇచ్చిన తుది ఫలితాలే ఫైనల్ అంటూ ఇచ్చినట్లు సమాచారం. ఆయా విభాగాల నియామక పత్రాలు తయారు చేసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖ రహస్యంగా ఆదేశించినట్లు వీళ్లకు సమాచారం ఉంది. బోర్డు నుంచి సరైన వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టులో వాదనలు సందర్భంగా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి తుది ఫలితాల విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారం నిర్వహించామని, సాంకేతికంగా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నామని బోర్డు తరఫు న్యాయవాది వివరించారు. దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ గడువు కూడా ముగియనుంది. దీంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకి కట్టుబడి ఉందని విశ్వసనీయంగా తెలిసిందన్నమాట. ఇకపోతే 12 నుంచి నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారంట. ఇంకో పేపర్లో నమస్తే తెలంగాణ కొత్తగా 20 KGBలు ఉంది. మే 9న ఎఫ్సెట్ ఇంజనీరింగ్, తర్వాత అగ్రికల్చర్, ఫార్మాసెట్ మే 9 నుంచి 12 వరకు నిర్వహించిన షెడ్యూల్ ఖరారైంది. మరి షెడ్యూల్ సంక్షిప్తంగా ఏముంది అంటే నోటిఫికేషన్ ఫిబ్రవరి 21కి ఇస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం ఫిబ్రవరి 26 వరకు సమర్పించేందుకు ఫిబ్రవరి 26 నుంచి తుది గడువు అంటే లాస్ట్ డేట్ ఏప్రిల్ 6. పరీక్షల నిర్వహణ మే 9 నుంచి 20 వరకు డేట్లు ఉన్నాయి. ఇది ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇవి. ఇకపోతే ఐటీఐలో 6 కొత్త ట్రేడ్లు, 23 షార్ట్ టర్మ్ కోర్సులు అనిచ్చారు. మరి ప్రస్తుత ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్స్ నేర్పించేందుకు రాష్ట్రంలోని ఐటీఐలలో కొత్త ట్రేడ్లు, షార్ట్ టర్మ్ కోర్సులలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఆమోదించిన 6 కొత్త ట్రేడ్లు ఏమేమి ఉన్నాయి దాంట్లో అని అంటే ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైడ్, అడ్వాన్స్డ్ సిఎన్సి మెషినింగ్, మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఇవే కాక 23 షార్ట్ టర్మ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఈ కోర్సులో 9,000 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఐటీఐలను నాణ్యమైన విద్య అందించేలా వాటిని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దశల వారీగా అన్ని ఐటీఐలను అప్గ్రేడ్ చేయాలని, ప్రతి ఐటీఐలో 10,000 SFI సామర్థ్యంతో వర్క్షాప్లను కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం అమౌంట్ కూడా ఇచ్చారంట. ఇకపోతే పట్టభద్రుల ఓటు నమోదులో తడబాటు ఖచ్చితంగా అందరూ మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, ఖచ్చితంగా ఓటు వేయాలి, చిక్కులు తెచ్చిన నిబంధన అని ఇచ్చారు. ఇది గతంలో పట్టభద్రుల ఓటు ఉన్నవారు సైతం ఈసారి మళ్ళీ నమోదు చేసుకోవాలి అనే నిబంధనతో ఓటర్ల సంఖ్య తగ్గినట్లు తెలుస్తుంది. గత ఎన్నికల సమయంలో ఓటు హక్కు పొందిన వారిని కొనసాగిస్తూ కొత్త వారి నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తే సరిపోయేది కదా అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇకపోతే చాలామంది డిలే చేస్తారు, ఎందుకు అని ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డిలే చేస్తారంటే అది అట్లా చేయకండి, అప్లై చేసుకోండి. ఆన్లైన్లో ఆటంకాలు అని ఇచ్చారు. సాంకేతిక వ్యవస్థను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పునికి పుచ్చుకుంటున్న ఆన్లైన్లో అప్పుడప్పుడు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో పట్టభద్రుల ఓటర్ నమోదు తక్కువగా నమోదు కావడానికి సాంకేతిక సమస్యలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్లో ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు ప్రయత్నించిన చాలామంది
ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు ట్రై చేసినా అదే తెలియదంటే ఉపకార వేతనాల దరఖాస్తుకు గడువు పొడిగింపు అంటే లాస్ట్ అన్ని డిస్టిక్లకు ఇది నోటిఫికేషన్ మార్చి 31 వరకు ఇది లాస్ట్ డేట్ ఉంది, చూసుకోండి. అంటే పీజీ డిగ్రీ అందరికీ అన్నమాట స్కాలర్షిప్ కోసం. స్వయం ఉపాధిపై ఉచిత శిక్షణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కేబీ కాంప్లెక్స్ ఉట్నూరు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధిపై శిక్షణ ఇవ్వనున్నట్లు వీళ్ళు చెప్పారు. మహిళలకు కుట్టు మిషన్, మగ్గము వర్క్, బ్యూటీ పార్లర్, జ్యూట్ బ్యాగ్ తయారీపై యువకులకు 2 వీలర్ మెకానిక్, హౌస్ వైరింగ్, ఏసీ రిపేరింగ్, చరవాణి రిపేరింగ్ అంటే మొబైల్ రిపేరింగ్, సీసీటీవీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంశాలపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి చదివి ఉండి 18 నుంచి 25 సంవత్సరాల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు నిజ ధృవీకరణ పత్రాలు అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్, వైట్ రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు పాస్బుక్ పుస్తకం జిరాక్స్, 4 ఫోటోలు ఈ నెల 10 సాయంత్రం 5 గంటల లోపు ఉట్నూరు కేబీ కాంప్లెక్స్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏదైనా డౌట్ ఉంటే దీంట్లో సంప్రదించండి. ఎస్సీ యువతకు ఐటీ కోర్సులో ఉచిత శిక్షణ హైదరాబాద్ నుంచి నమాస తెలంగాణ. ఎస్సీ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు సావిత్రిబాయి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ తెలిపారు. ఏమేమి ఉన్నాయి? డిజిటల్ మార్కెటింగ్, ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్, ఎంఎస్ ఆఫీస్ 10 లేదా ఇంటర్, హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ డిగ్రీ, డిప్లొమా, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ 10వ తరగతి ఆ కోర్సులో 3 నెలల పాటు శిక్షణ ఇస్తారని వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఇవి ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.